జనవరి 19వ తారీఖు, 20వ తారీఖు 2026 ఈ రోజున పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అది మకర రాశిలో. ఇదివరకే ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు గాని, రవి గాని, బుధుడు గాని, కుజుడు గాని, దీంతో ఈ 4 గ్రహాలకి అద్భుతంగా చంద్రుడు వచ్చి చేరే వరకు పంచగ్రహ కూటమి ఏర్పడింది. చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి చేంజ్ అవుతుంటాడు. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 5 గ్రహాలు మకర రాశిలోకి మరి అద్భుతమైనటువంటి అక్షాంశము రేఖాంశంలో ఒకే లైన్ మీదకి వచ్చేసాయి. 5 గ్రహాలు వచ్చేసాయి. ఇది నాకు తెలిసి ఏంటంటే, కొన్ని రాశులకు అద్భుతమైనటువంటి మహర్దశ. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాశులకు మహర్దశ కలగబోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరము మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క 5 గ్రహాలు అద్భుతంగా కలిసి ఉండబోతున్నాయి. మనకు 18వ తారీఖు మనకు హేమంత ఋతువు పుష్యమాసం అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనకు 18వ తారీఖున పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా మనకు ఆదివారం అమావాస్య రాబోతుంది. అది ఎంత డేంజర్ బెల్స్ అంటే చాలా డేంజర్ అండి అది. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శుక్రుడు. శుక్రుడు రాక్షసుల గురువు. ఆదివారం అమావాస్య దుష్ట శక్తులు రాజ్యం ఏలబోతున్నాయి ఆ యొక్క పుష్యమాసంలో. అది ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కొన్ని రాశులకు అద్భుతం, కానీ కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని మరణాలు సంభవించవచ్చు. కొన్ని ప్రయాణాలు అడ్డంకుగా మారవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పంచగ్రహ కూటమితో చాలా వరకు కొన్ని రాశులకు నష్టాలు, ఆ రాశుల పేర్లు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయని అవసరం లేదండి. కానీ మంచి జరిగేటువంటి రాశులు వృషభ రాశి జాక్పాట్ కొడతారు. మంచి అదృష్టం. ఏంటంటే నాకు 100 కోట్లు వచ్చింది, 50 కోట్లు వచ్చిందా, 500 కోట్లు వచ్చింది, ఇట్లా బిజినెస్ డీల్స్ చేస్తారు వృషభ రాశి వారు. తులారాశి వారికి నేను చెప్పేది ఏం లేదు, పర్ఫెక్ట్. తులారాశి అంటేనే పర్ఫెక్ట్, అద్భుతమైనటువంటి యోగం. అందులో మకర రాశి వారికి కూడా అద్భుతం. ఎందుకంటే మొన్న జనవరి 10వ తారీఖున పటాపంచలైపోయింది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు 100% దొరికింది. కాబట్టి ఈ 3 రాశులు వృషభ రాశి, తులారాశి అండ్ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎంత అద్భుతమైనటువంటి యోగం అంటే, ఈ పంచగ్రహ కూటమి వచ్చి వాడి జీవితంలో ఎనలేని ఒక అద్భుతమైనటువంటి కాంతినిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కానీ జనవరి 18వ తారీఖున మాత్రం మనకు చొల్లంగి అమావాస్య పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా వస్తుంది. కాబట్టి మనకు దైవాన్ని అడ్డు పెట్టుకొని, ఒక విధంగా చెప్పాలంటే దైవానికి అడ్డు అంటే ఒక చతుర్ముఖ దిగ్బంధనం చేసి దుష్టశక్తులు రాజ్యం వెళ్ళబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి.